నమస్తే, వెల్కమ్ టు యువర్ టీవీ. ఎన్ఆర్సీ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అని అర్థం. తెలుగులో జాతీయ పౌరుల రిజిస్టర్. ఇందులో భారతీయుల పేర్లు మాత్రమే ఉంటాయి. 1951లో దీన్ని తయారు చేశారు. ఇది దేశంలోని నిజమైన పౌరులను గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. అక్రమ వలసదారులను గుర్తించి వారిని వాళ్ళ ప్రాంతాలకు పంపించేస్తారు. ఈ ఎన్ఆర్సీ కంటే ముందు మోడీ సర్కార్ సిఏఏను ప్రారంభించింది. సిఏఏ సమయంలో పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు జరిగాయి. ముస్లింలను నరేంద్ర మోడీ బయటకు పంపించేస్తారని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. దీని కారణంగా ఢిల్లీలో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఈ హింసలో దాదాపు 60 మంది వరకు హిందువులు చనిపోయారు. ప్రస్తుతం వీరి మరణాలకు సంబంధించిన కేసులన్నీ కోర్టులో ఉన్నాయి. మన దేశంలో చట్టాల గురించి అందరికీ తెలిసిందే. అవి ఓ పట్టాన తెగవు, సాగుతూనే ఉంటాయి. అందుకే మన దేశంలో మనుషులే కాదు, చట్టాలు కూడా మారాలి. వయసులో ఉన్నప్పుడు తప్పు చేస్తే వృద్ధులయ్యాక శిక్షలు పడుతున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఎన్ఆర్సీని కనుక తీసుకొస్తే మళ్లీ మన దేశంలో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేసి ముస్లింలందరినీ కూడా రెచ్చగొట్టే ప్రమాదం ఉంది. అందుకే ఈసారి కేంద్ర సర్కార్ ప్లాన్ను మార్చింది. ఎన్ఆర్సీ లాంటి బిల్లును మరోసారి తెర మీదకు తీసుకొచ్చింది. అదే ద న్యూ ఇమ్మిగ్రేషన్ ద ఫారినర్స్ యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారం మన భారత్లో అక్రమంగా ఉంటున్న వారిని ఏరివేస్తారు. మన దేశంలో ఓ అంచనా ప్రకారం దాదాపుగా 2 కోట్ల మంది వరకు అక్రమ వలసదారులు నివసిస్తున్నారు. వీళ్లలో మియా ముస్లింలు, రోహింగ్యా ముస్లింలే ఎక్కువగా ఉన్నారు. ఏకంగా 2 కోట్ల మంది ఉన్న ఈ అక్రమ వలసదారులు నేరాలకు, అత్యాచార ఘటనలకు, తీవ్రవాద ఘటనలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా భారత్లో హిందువులే టార్గెట్గా రెచ్చిపోతున్నారు. ఇలాంటి వాళ్ళ ఆటను కట్టడించేందుకు మోడీ సర్కార్ ఈ ఏడాది ఏప్రిల్లో ది న్యూ ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్ యాక్ట్ను తీసుకొచ్చింది. దాన్ని పార్లమెంటులో పెట్టి పాస్ చేశారు. ఇకపోతే ఈ యాక్ట్ ప్రకారం మన దేశంలో ఉన్న అక్రమ వలసదారులను మొదటగా గుర్తించటం, తర్వాత అరెస్ట్ చేయటం, తర్వాత వాళ్లను వాళ్ళ దేశాలకు పంపించేయటం. ఈ పనులన్నీ కూడా నిర్వహించడానికి కేంద్రంలో ప్రత్యేకంగా ఓ ఏజెన్సీ ఉంది. ఆ ఏజెన్సీ పేరే బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్. ఈ డిపార్ట్మెంట్ వాళ్లకు అక్రమ వలసదారులకు సంబంధించి విస్తృత అధికారాలను అప్పగించారు. బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ ఏ రాష్ట్ర ప్రభుత్వంతో అయినా కలిసి పనిచేయొచ్చు. ఆయా ప్రభుత్వాల సాయం తీసుకోవచ్చు. ముఖ్యంగా హోటల్స్, హాస్పిటల్స్, విద్యా సంస్థలు, పీజీలు, వివిధ కంపెనీలు ముందుగా వారి వద్ద ఉన్న అక్రమ వలసదారులను గుర్తించాలి. ఆ తర్వాత ఆ విషయాన్ని బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ సంస్థలకు తెలపాలి. ఆ తర్వాత విషయం మొత్తం ఇమ్మిగ్రేషన్ సంస్థ చూసుకుంటుంది. దీని ద్వారా శాంతియుతంగా అక్రమ వలసదారులను వెళ్లగొట్టడమే కాకుండా ఇక మీదట ఎవరైనా ఇండియాలోకి అక్రమంగా రావాలన్నా కూడా ఆలోచించే విధంగా చేస్తోంది మోడీ సర్కార్.